మీ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వలన సంతానపరంగా కానీ సంతానపరమైన సుఖం కలుగుతుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఇక మీ రాశికి 9వ స్థానం అంటే భాగ్యస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. దీని వలన పితృపక్షం నుండి ఆస్తుల విషయంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈ 10 రోజులు చతుర్థ స్థాన దోష నివారణ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అలానే ధనుర్రాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి గోచార ఫలితాన్ని కనుక మనం విశ్లేషించినట్లయితే, ధనుర్రాశి అంటేనే ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని ఛేదించాలని చూస్తూ ఉంటారు. ధనస్సు అంటే లక్ష్యాన్ని ఛేదించేది కదా. అంటే ఈ 10 రోజుల్లో మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడి యొక్క దయ ఉన్నా కూడా చంద్రుడి యొక్క సంచారం మీ మనస్సును ఎలా శాసిస్తుందో తేదీల వారీగా చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు మీ రాశికి దశమ స్థానమైనటువంటి కన్యా రాశిలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. అంటే కర్మస్థానములు జరుగుతున్నది. ఈ 10 రోజులు ప్రారంభం మీకు ప్రారంభమే చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైనటువంటి పట్టుదల కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన ప్రవాహం బాగుంటుంది. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి లాభస్థానమైనటువంటి 11వ స్థానంలో తులారాశిలో ప్రవేశిస్తాడు. ఈ సమయం మీకు కాసుల వర్షం కురుస్తుందా అనిపిస్తుంది. అంటే గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కోరికలు నెరవేరేటటువంటి సమయంగా ఇది ఉండబోతుంది. అంటే పెద్దల నుంచి కూడా ఆశించినటువంటి సహకారాన్ని పొందుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఊహించిన శుభవార్తలు వింటారు. అలానే మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6:06 నుంచి 8వ తేదీ ఉదయం 6:03 వరకు చంద్రుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో చంద్రుడు నీచ స్థానంలో సంచరించేటటువంటి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది.